అందరికీ నమస్కారం. జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి సంబరాలు అసలు ఎలా జరుగుతాయి, ఎలా మొదలయ్యాయి మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైజాగ్ నుండి భీమినేని వంశీకిరణ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ముందుగా జేతవనం గురించి మీ మాటల్లో. పిరమిడ్ ధ్యానులందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. జాతవనం, పిరమిడ్ జాతవనం, దాని ముందు పిరమిడ్ ఉందన్నమాట. ఓకే. ఈ పిరమిడ్ జాతవనం ఇద్దరు బ్రదర్స్ ప్రారంభించారు. వాళ్ళ పొలంలో ఒక చిన్నగా ప్రారంభించారు అనమాట. వాళ్ళిద్దరూ ప్రభాకరు, సుధాకరు. వీళ్ళిద్దరూ కూడా నాకు మంచి మిత్రులు. ఓకే. వీళ్ళిద్దరూ పత్రికారి యొక్క భావాలకి అట్రాక్ట్ అయ్యి ఆయన మార్గంలో వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి చుట్టుపక్కల సహకారము, ధ్యానం చెప్తూ తిరిగారు. తర్వాత ఒక చిన్న జాతవనం అని ప్రారంభించారు. పత్రిసారి దానికి వచ్చి పిరమిడ్ జాతవనం అని పేరు తయారు చేశారు. ఎందుకంటే అక్కడ అన్ని పిరమిడ్స్ ఉంటాయి. భోజనశాల పిరమిడ్, రూమ్స్ పిరమిడ్, ఆ విధంగా ఉంటుంది. అది కొంచెం 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 పెరుగుతూ ఈరోజు చాలా అద్భుతమైన క్షేత్రంగా తయారైంది. ఈ జాతవనము వాళ్ళ సొంత పొలంలో కట్టారనమాట. వాళ్ళు ఒక ఫ్యామిలీ అంతా ట్రస్టీలుగా మారి వాళ్ళ సొంత ఖర్చుతోనే ప్రారంభించారు. తర్వాత అందరూ సహకరించారు, అది వేరే విషయం. సో ఈ పిరమిడ్ జాతవనము ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ఒక ప్రపంచం. అక్కడికి వెళ్తే అసలు మరొక ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది. సిటీకి దూరంగా ఉంటుంది మొదటి పాయింట్. తిరుపతికి దూరంగా ఉంటుంది, 1 hour జర్నీ. ఇంకా ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ సపరేట్గా ఉంటుంది. ఒక క్షేత్రం అనమాట. పక్కనే ఒక చిన్న కొండ ఉంటుంది, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని మీద ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తారు. సో అది ఒక వండర్ నేచర్. తర్వాత దానికి ఉన్న మరొక ఎసెట్ ఏంటంటే వాళ్ళ కుటుంబం. ప్రభాకరు, సుధాకరు, వారి భార్యలు అండ్ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపి అది ఒక యూనిటీగా చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఒక ట్రస్టు, వాళ్ళ అధినేతలు లేదంటే ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు పట్టు చీరలు కట్టుకోను మంచి తయారయ్యి కొంచెం స్టేజ్ మీద డిగ్నిగా అయ్యో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మీరు జాతవనం వెళ్ళి వాళ్ళని ఎక్కడా పట్టుకోలేరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? వంటగదిలో అంట్లు తవ్వుతా ఉంటారు. వాళ్ళిద్దరు మేడమ్స్, ప్రభాకర్, సుధాకర్ యొక్క భార్యలో. వాళ్ళ పిల్లలు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. సరే ఈ అధినేత ఎవరు, ఈయన పట్టుకుందాం అనుకోని చూస్తే ఆ ప్రభాకర్ చిన్న లాగేసుకొని మురికి పట్టిన షర్ట్ వేసుకొని ఆ బండి మీద అటు ఇటు తిరుగుతూ, చిన్న TVS 50 ఉంటుంది, నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వంట సామాన్లు మోసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇంత పని వాళ్ళ ఉంటారు. షాక్ అనమాట. జాతవనం ఎవరెళ్ళా అక్కడికి ఫస్ట్ కనిపించే దృశ్యం ఏంటంటే అక్కడ ఆర్గనైజర్లే పనివాళ్ళు. అది అక్కడ ప్లస్ ఎవరికైనా ఫస్ట్ లెర్నింగ్ అది. అంటే ఒక స్పిరిచువల్ వర్క్ చేయాలి అంటే మనం ఎలాగా ఉండాలి అనేది జాతవనం మాస్టర్స్, ఆర్గనైజర్స్ చూస్తే అర్థమైపోద్ది. మనకు ఆర్గనైజర్లు అంటే వాళ్ళు తెల్లటి కారులో తిరుగుతూ మంచిగా నల్లగని డ్రెస్సులు వేసుకొని, జనరల్గా ఆర్గనైజర్లు అంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకు VIP ట్రీట్మెంట్, వాళ్ళ రూము, ఒక బాస్ ఒక రూమ్, ఇవన్నీ మన సెటప్ ఊహిస్తాం. వాళ్ళు పని వాళ్ళు గేదెలు కాసుకునే వాళ్ళలాగా వాటి మధ్య ఉంటూ ఆవులను తోలుకుంటూ అలా ఉంటుంది అక్కడ వాతావరణం. అంటే జాతవనం వెళ్తే మీరు మీ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, ఎక్కడో క్షేత్రంకి వెళ్ళినట్టు ఉండదు. మన ఇంటికి మనం వచ్చామన్నట్లు ఉంటుంది అక్కడ. వెళ్ళగానే వాళ్ళు చక్కగా పలకరిస్తారు, ముందు భోజనం పెడతారు, రూమ్ కావాలంటే రూమ్ ఇస్తారు, అక్కడ ధ్యానం చేసుకోమంటారు, ఉండమంటారు, వెళ్ళనీరు వాళ్ళు. ఇవాళ ఉండండి రేపు పోదురు కానీ ఇవాళ ఉండండి అంటారు. అంతా ప్రేమగా వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. ఇది ఫస్ట్ జాతవనానికి ఆక్సిజన్, అదే మెయిన్. అది మిగతా సెంటర్స్ కూడా అలా గనక చేస్తే వచ్చిన వాళ్ళని మన ఇంటికి వచ్చిన అతిథుల్లా చూస్తే అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. వీళ్ళు ఇలా చిన్నగా ప్రారంభించి ఆ విధంగా వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఆ ప్రేమని, ఆ స్నేహాన్ని ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు అందరూ సభ్యులుగా మారిపోయి అదో పెద్ద కుటుంబం అయిపోయి అది విస్తారమైంది అయిపోయింది ఈరోజు నౌ. సో పత్రికారు దాన్ని ఆద్యుడు కాబట్టి ఆయన ఎప్పుడు వెళ్ళినా అక్కడ రెస్ట్ తీసుకొని ఆయనకు ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని వారు గురుస్థానంగా మార్చారు. అంటే సారు జేతవనంకి వెళ్ళినప్పుడు ఉన్న రూమ్ ని వాళ్ళు గురుస్థానంగా మార్చారు. అక్కడ బెడ్ అదేసి పత్రిసారి ఏ బెడ్ మీద పడుకున్నారో ఆ బెడ్ ని మీద పత్రిసారి ఫోటో పెట్టి గురుస్థానంగా మార్చారు. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే పత్రిసారి లేరన్న ఫీలింగ్ ఉండదు. అది నిజంగా నేను అనుభూతి చెందాను. గురుస్థానం అని ఒక రూమ్ పెట్టారు వాళ్ళు. పత్రిసారి ఎందులో అయితే జాతవనం వచ్చి ఉన్నారో అందులో రూమ్. ఏంటి వీళ్ళు మళ్ళీ ఇలా పెట్టారు చూద్దామని లోపలికి వెళ్ళా. పత్రిసారు బెడ్ మీద బెడ్ ఉంది, నేను అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చున్నా. నాకేమనిపించింది తెలుసా? ఏమయ్యా సంగతులు అనిపించిందండి. నిజంగా నా అనుభూతి. పత్రిసారు
రూమ్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా ఆయన ఉంటారు కదా, అవును. ఏమైనా ఏం సంగతులు అంటాడు. ఉమ్, అది నాకు వినిపించింది అసలు. అది నేను ఒకసారి తుల్లిపడ్డాను, ఒకసారి ఒళ్ళు జల్లుమంది. ఉమ్, నేనేం తక్కువ కాదు కదా, అంతా బాగుంది గురుగారు, ఉమ్, నాకు అర్థమైపోయింది. ఆయన ట్రాన్స్లేట్ ఉమ్, జరుగుతుంది అక్కడ, మీడియంషిప్ జరుగుతుంది, నాకు అర్థమైపోయింది. ఉమ్, అద్భుతం గురుగారు, నిన్న అక్కడికి వెళ్ళి వచ్చాను, ఉమ్, అది అద్భుతంగా ఉంది. మొన్న ఇక్కడికి వెళ్ళాను, మన వాళ్ళు అద్భుతంగా చేస్తాను. కడతాలు వెళ్ళాను, అది ఇంకా మహాద్భుతంగా ఉంది. ఉమ్, ఆడ ఇలాగా మీది స్టాచ్యూ తయారవుతుంది. ఉమ్, తర్వాత పలానా ఊరు వెళ్ళాను, అక్కడ శాఖార ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఉమ్, మన పిఎంసికి వెళ్ళాను, అందులో అద్భుతమైన, ఇంక నా అంతా రిపోర్ట్ ఇస్తా ఉన్నా. ఓకే. అంటే పత్రికారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన అడిగే ఏమయ్యా ఏంటి సంగతులు అంటాడు. ఉమ్, అనగానే మనం మూమెంట్లో జరుగుతున్న అద్భుతమైన విషయాలు చెప్పాలి. ఉమ్, ఆయన ఎంతో హ్యాపీ అయిపోతారు. ఉమ్, గురువుని సంతోష పెట్టాలి ఎప్పుడు. అలాగే నేను ట్రాన్స్లేట్ అయిపోతున్నా, ఓకే. నాకు ఆయనకి మధ్యలో ఛానలింగ్ అయిపోతుంది. ఉమ్, నేను ఆయనతో అలాగే చెప్తూ, ఇంకా జాతవనం కూడా ఎంతో బాగా ఎదిగింది, ఉమ్, మన ప్రభాకర్ సుధాకర్ లేని లోటు లేకుండా చూస్తున్నాడు. అంటే సుధాకర్ చనిపోయిన తర్వాత జరిగిన సీన్ ఇది అని చెప్పాను. ఇంకా ఇంకా ఉమ్, ఇంకా ఇంకా అంటారు ఆయన. అది నాకు కనెక్ట్ అవుతుంది ఆ వర్డ్ కూడా. ఉమ్, అనుభూతి పొందాను. అనుభూతి పొందిన తర్వాత బయటకు వచ్చి ప్రభాకర్ చెప్పాను, దీన్ని నువ్వు చాలా అద్భుతంగా పెట్టావు, ఇది ఇంక ఇలాగే ఉండాలి, నిత్యం ఇది గురుస్థానంగానే ఉండాలి, పత్రికారు లేరు అన్న ఫీలింగ్ ఇక్కడ ఉండదు అని చెప్పాను. వాళ్ళు ఇప్పటికీ అదేగా రన్ చేస్తున్నారు. అందుకని మీరు ఎవరైనా జాతవనం వెళ్తే పత్రికారిది గురుస్థానం అని ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చొని చాలు, పత్రిసారి కమ్యూనికేట్ అయిపోతారు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిజంగా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు చూడండి, గురుస్థాన్‌లోకి వెళ్లి కూర్చుంటే వాళ్ళకి ఏదైనా క్వెషన్ వేసుకున్నా సార్ కనెక్ట్ అయ్యి చక్కగా ఆన్సర్ కూడా ఇస్తారు. వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మరి జేతవనంలో సంక్రాంతి సంబరాలు అన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది సార్? యజ్ఞాలు, యాగాలు ఇవి విన్నాను, మళ్ళీ కొత్తగా ఈ సంబరాలేంటి, మళ్ళీ జేతవనంలోనే పత్రి సార్ ఎందుకు పెడుతున్నారు అని మీకేమనిపించింది? జాతవనంలో పత్రిసారు సంక్రాంతి సంబరాలు పెట్టింది ఏ పర్పస్ అంటే, సంక్రాంతి మనం ఎక్కడికి వెళ్తాం, మన అమ్మగారింటికి, అమ్మమ్మ గారి ఇంటికి, ఎవరికో ఇళ్ళకి వెళ్తాం, అంటే విలేజెస్ వెళ్తాం. అవును. సంక్రాంతి అనగానే విలేజ్ అనండి, ఆ విలేజ్ తప్ప ఇంక మన సిటీలో ఉండబుద్ధి కాదు. కరెక్టే సార్. గంగిరెద్దు ఆటలు, ముగ్గులు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూస్తాం మనం. పోనీ అలాగని విలేజ్కి వెళ్దామంటే రక్తపాతం. సంక్రాంతి రోజును కనుమ రోజు అంటే ఇక మీకు తెలుసు కదా, అవును. కంచానికి ఎముక తగలాలి, పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ ఉన్నాయి. మాంసం లేని ఇల్లు ఉండదు సంక్రాంతి. ఈ హ్యాపీనెస్ అయితే ఉండదు. అందుకని మనందరి కోసం పత్రికారు ఏం కట్టారంటే జాతవనం కట్టాడు. జాతవనంలో సంక్రాంతి సంబరాలు పెట్టారు. అసలు సంక్రాంతి యొక్క సంబరాల పర్పస్ ఏంటి అంటే, మనందరం మన పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళాలి. పిరమిడ్ మాస్టర్లు అందరు పుట్టిల్లు జాతవనం అయితే అందులో సంక్రాంతి సంబరాలు మనం వెళ్ళాలి. అక్కడ ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మాంసం అన్న విషయమే లేదు, మాంసం వాసన లేదు, జంతు హింస లేదు, చుట్టాలు గొడవ లేదు, అన్నిటికన్నా చుట్టాలు గొడవ లేదు. సంక్రాంతి వచ్చిందంటే చాలు, నాకేం తెచ్చావు, నువ్వేం పెట్టావు, నువ్వేం తిన్నావు, నా చీర ఏది, నాకు అది పెట్టలేదు, నాకు ఇది పెట్టలేదు, ఈ గొడవలు పంచాయతీ అక్కడేముండవు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ ప్రపంచంలో పత్రిసారు పిరమిడ్ మాస్టర్లకి ఇచ్చిన గొప్ప కానుక సంక్రాంతి సంబరాలు. ఇది ధ్యానులు కాదు, వీళ్ళందరూ ధ్యానులు కూడా వస్తారా, అది వేరే విషయం. సంక్రాంతి సంబరాలు ఫర్ ద పర్పస్ ఆఫ్ ద పిరమిడ్ మాస్టర్స్. మనం ఎక్కడికి వెళ్ళాలి మీరే చెప్పండి. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళా, మా అత్తగారి ఇల్లు కరెక్ట్గా అక్కడికి తిరుపతి దగ్గరే, తిరుపతికి 30 కిలోమీటర్లు ఉంటుంది. మొదటి రోజు సంక్రాంతి, రెండో రోజు ఎన్ని ఆటలు వేస్తారండి బాబు, రక్తం ఏర్లే పారుతుంది. మనం ఎవరికి చెప్పగలం, చుట్టూతో విలేజెస్. మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఎంతోమంది ఉంటారు, వాళ్ళు తినేస్తుంటారు అక్కడ. అది ఆ రక్తంలో మనం ఉండలేం, ఆ వాసనలో ఉండలేం, ఆ వైబ్రేషన్లో ఉండలేం. మరి ఎక్కడికి పోవాలి, అందుకు సంక్రాంతికి రావాలి. మన కోసం సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి మనం విలేజ్ వెళ్ళి అనుభూతి పొందడానికి ఇవ్వబడ్డదే సంక్రాంతి సంబరాలు. పత్రికారు అక్కడ ఏముంటాయి, డే 1 నుంచి డే 3 వరకు 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది, 3 days సెలబ్రేషన్. 3 రోజులు గొబ్బెమ్మలు, ముగ్గులు, కోలాటాలు, క్యాంప్ ఫైర్లు. మనకు సంక్రాంతి ఏమేమైతే విలేజెస్ లో చూస్తామో అన్నీ ఉంటాయి. అప్పటి గుళ్ళు, తర్వాత స్టేజ్ మీద డాన్స్లు, ఇంకా మాస్టర్ సందేశాలు, అందరూ కలవడాలు. అది అసలు అనుభూతి అండి. నేను బాగా ఎంజాయ్ చేసేది మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో సంక్రాంతి సంబరాలు. నేను నా వ్యక్తిగతంగా నేను బాగా అనుభవించేది ఫస్ట్ ప్రథమ అయితే సంక్రాంతి సంబరాలే. దాని తర్వాత రెండోదేమో ప్రకృతి వ్యాలీ, అదైతే 10 రోజులు. దాన్ని కూడా నేను అలాగే ఎంజాయ్ చేస్తాను, అది చాలా బాగుంటుంది. ఇక మన కడతాల్ ప్రోగ్రామ్ ఏంటంటే అది జ్ఞాన వికాసం, సామూహిక ధ్యానం, ఆ సెక్షన్. అది ప్రకృతి వ్యాలీ అండ్ జాతవనం రెండు కూడా సంబరాలు మెడిటేటర్స్కి.
అందుకోసం గురువుగారు అవి పెట్టారనమాట. సో ఇది డిఫరెంట్. మామూలుగా ఏదేదో జ్ఞానం కోసం వెళ్ళింది, ధ్యాన సాధన కోసం వెళ్ళేది ఒక ఎత్తు అయితే, పిరమిడ్ మాస్టర్లందరికీ అది ఆ సంబరాల్లో పాల్గొనడానికి ఇవ్వబడ్డ ఒక అచీవ్మెంట్. దీని మీద ఒక సంఘటన చెప్తాను మీకు. చెప్పండి సార్. గురువుగారితో జరిగిన సంఘటన. సంబరాలు అంటే ఏంటి అసలు? మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. పొద్దున్నే 5 గంటలకు మెడిటేషన్ ఉంటుంది, 5 to 8, 7 వరకు మెడిటేషన్ ఉంటుంది. తర్వాత ప్రవచనాలు ఉంటాయి, స్టేజ్ మీద జరుగుతుంటాయి. మేము ఎప్పుడు వెళ్ళాం. పొద్దున్నే నేను 7 గంటలకు 8 గంటలు లెగుస్తాను, టీ తాగుతాను అక్కడ. తర్వాత వెళ్ళి టిఫిన్ చేసుకుంటాం, ఆ కొండ చుట్టూ తిరుగుతాము. నా టైం డయాస్ దగ్గర ఎప్పుడు ఉందో అప్పుడు వెళ్తాము, డయాస్ మీద కాసేపు కూర్చుంటాము, అటెండ్ అవుతాము, అంతా చూసుకుంటాం, మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ అందరితో తిరుగుతాం. ఇట్లా జరుగుతుంది. ఒక ఆమె శ్రద్ధగా గమనిస్తున్నాను. ఈ జనం ఎలా ఉంటారంటే వాళ్ళకన్నా పక్క వాళ్ళని ఎక్కువ చూస్తుంటారు కదా. పత్రి సార్ ఇందాక చెప్పాను కదా రూము, అక్కడికి వెళ్ళేవాడిని. ఏమయ్యా ఏంటి సంగతులు అన్నాడు. అద్భుతంగా ఉంది సార్, పొద్దున్నే ధ్యానం అద్భుతంగా జరిగింది, పొద్దున్నే బోల్డ్ మంది వచ్చి ధ్యానం చేశారు, సంగీతం ఈరోజు హైలైట్ గురుగారు, ఫ్లూట్ అస్సలు మాధుర్యం కదా అని నేను ఆయన చెప్తా ఉంటా. ఎంతుందా పక్క నుంచి ఉంటుంది మొత్తం విన్నదే. మధ్యాహ్నం ఏం క్లాస్ జరిగింది, పొద్దున ఏం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది, మేము ట్రెక్కింగ్కి వెళ్ళి ఏం చేసాం అని చెప్తున్నా. మొత్తం అప్డేట్ ఇస్తాను నేను. ఈ పక్క నుంచి ఆమె ఏముందంటే, సార్ ఆయన అసలు ధ్యానానికి రావట్లేదు సార్, లేటుగా లెగుతాడు, రాత్రి పూట క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ధ్యానం క్లాస్ కూడా రాలేదు సార్ అని చెప్తుంది. ఆయన ఏమన్నా తెలుసా, బోడిదానా వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి వస్తారు. దేశం అంతా ప్రపంచం అంతా తిరిగి అలిసిపోయి రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి ప్లేసులకు వస్తారు. నువ్వు ఆయన చూడకు, నీ పనులు చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలు పడ్డాయి. సో మాస్టర్స్ అందరూ అద్భుతంగా ఆనందంగా గడిపే ప్లేస్లు ఇవి. జాతవనం అవని, మన ప్రకృతి వ్యాలీ అవని, కడతాలు అవని, ఇవన్నీ కూడా మాస్టర్స్కి ఒక అద్భుతమైన రెస్ట్ ప్లేస్లు. వాళ్ళు ఆ సమయం అంతా గడిచి అలిసిపోయి వస్తారు. వాళ్ళు వెళ్ళి ధ్యానం చేయమంటే ధ్యానం చేయాలి. మాస్టర్స్ వాళ్ళని కలుస్తారు అనమాట. మాస్టర్స్ని కలిసి ఎక్కడైనా ప్లేస్. అయితే ఈ సంక్రాంతి సంబరాలకి అయితే ప్రత్యేకత ఉంది. ఇందాక చెప్పినట్టుగా మనం పుట్టింటికి వెళ్ళాలంటే పండక్కి అక్కడికి వెళ్ళాలి. సార్ మరి సంక్రాంతి సంబరాలు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అంటే మీరు ఫస్ట్ జరిగిన సంక్రాంతి సంబరాలకు కూడా పాల్గొని ఉంటారు. దాని తర్వాత జరుగుతూ వచ్చిన అభివృద్ధి ఏంటి ఇప్పటివరకు? డే బై డే అభివృద్ధి చెందిందండి. కానీ సంబరాలు అప్పుడు ప్రతిసారి కూడాను అదే లెవెల్లో ఉంది. అక్కడ బాగా చేశారు, ఈ సంవత్సరం అట్లేం లేదు. ప్రతి సంవత్సరం ధ్యానమా చక్రం చేసినట్టు చేస్తారండి. నందప్రసాద్ అయితే దగ్గరుండి చేయించేవాడు అనమాట. పెద్ద పందిరి, అసలు పందిరి అంత ఎందుకురా అంటాను నేను, అంతే చేస్తారు. పెద్ద పందిరి, వచ్చిన వాళ్ళకి ఫుడ్ చాలా అద్భుతంగా జరుగుతాయి. సార్ ఫుడ్ కూడా చక్కగా అరిటాకులేసి కూర్చోబెట్టి వడ్డిస్తారంట కదా? లేదు, ముందు ఏం జరిగిందంటే ఈ సంక్రాంతి సంబరాలు భారీగా జరుగుతూ ఇలా ఉండేది. మామూలుగా మనకు అంతా ట్రెడిషనల్ గా ప్లేట్ లో భోజనం అలవాటు కదా. సుధాకర్ ఏం చేశాడంటే ప్రకృతి వ్యాలీ వచ్చాడు. ప్రకృతి వ్యాలీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రకృతి వ్యాలీ కదా ప్రోగ్రామ్. ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీ వచ్చి అక్కడ రాజశేఖరరాజు గారు ఏం చేస్తారంటే బల్ల వేసి భోజనం పెడతాడు. ఆయనకు అది ఇష్టం, అరిటాకులో భోజనం పెట్టాలి అంటాడు. అది ప్రాక్టికల్ చాలా కష్టం, ఎందుకంటే ఎత్తాలి, దించాలి, వడ్డించాలి, చాలా రిస్క్ అనమాట. అప్పుడు ఆయన పట్టుబట్టి పెట్టారు అక్కడ. అది చూశాడు ఈయన. ఎంత చేసినా అండి ప్లేట్లో పెట్టి తిని లైన్లో నుంచొని వడ్డించుకొని తినే భోజనం వేరు, ఇస్తర్లో తినే భోజనం వేరండి. వాళ్ళు వచ్చి వడ్డించి మనం ఇస్తర్లో తింటుంటే ఆ ఫ్రీక్వెన్సీ వేరు, మారిపోతుంది. లైన్లో నుంచొని భోజనం తెచ్చుకోవటం వేరు, తినాలని ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ. ఇప్పుడు సాంబార్ వేసుకున్నావు, అన్నం వేసుకున్నావు, ఇంకొంచెం రైస్ కావాలి, మళ్ళీ ఎవడు పోతాడు అని కానిచ్చేస్తాం. ఇక్కడ అలా కాదు, వాళ్ళు వడ్డిస్తారు కాబట్టి వెంటనే వచ్చేస్తారు. అది ఉంటుంది అనమాట. సో సుధాకర్ ఏం చేశాడు, అది చూశాడు. చూసి వచ్చి ఇస్తర్ భోజనం పెట్టాల్సిందే అని కూర్చున్నాడు. పాపం ప్రభాకర్ సుధాకర్ కోరతాడు, ప్రభాకర్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య గొప్ప అన్నదమ్ములు. నేను చాలా తక్కువ చూశాను అలాంటి అన్నదమ్ముల్ని, ఒకే భావనలో ఉండేవాళ్ళు. సో ఈయన ఇంకా సుధాకర్ యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే ఇంకా ఆకాశానికి నిచ్చిన అనమాట. అది అనవసరం, అవుద్దా లేదా, డబ్బులు ఉన్నాయా లేవు అనవసరం, అంతే అవ్వాలంటాడు. ప్రభాకర్ మొత్తం మీద సక్సెస్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఇతనిదేమో ఒక నాలో ఎనర్జీ, ఇతనిదేమో ఒక ఎనర్జీ, ఇతనిదేమో క్రియేటింగ్ ఎనర్జీ సుధాకర్దే. ప్రభాకర్దేమో దాన్ని రన్ చేసే ఎనర్జీ, సృష్టికర్త అనమాట. ఆయన అయితే ఈయన లయకారుడు, స్థితికారుడు అనమాట. సో అలాగా విస్తర భోజనాలతో అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ విస్తర భోజనాలు అంటే ఏం గిన్నెలా పట్టుకొని ఈ నుంచి అలా పోవాలంటే ఎట్ట కుదిరిద్ది, ముగ్గురు పట్టించి గిన్నె అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి.
మళ్ళీ దానికోసం బళ్ళు కొనుక్కొచ్చారు. ఓకే. బళ్ళు ఉమ్, ఈ ఇదేదో సామెత ఉంది కదా, గోచి కథ అనమాట. అంటే వచ్చేసినాయి. ఉమ్, బండిలో అన్నం వేసుకొని తిరుమలలో వడ్డిస్తారే, అవును, బళ్ళు తోసుకుంటూ తోసుకుంటూ అట్లా వెళ్తారు. చేశారు. ఓకే. సో ప్రభాకర్ దాని విధంగా తయారు చేశాడు. ఓకే. ప్రస్తుతం అయితే ధ్యానులు అండ్ మాస్టర్స్ ఒక కుటుంబం లాగా గడిపి ఆ 3 రోజులు, నేను ఇంక 7 రోజులు పెడితే బాగుండు అనుకుంటాను. ఓకే. కానీ పాపం వాళ్ళకి చాలా బర్డెన్ అది, ఉమ్, ఫండింగ్ కానీ లేకపోతే చాలా కష్టం కదా. అవును. అందులో మారుమూల ఏరియా అది, కరెక్ట్ అది సార్. రిమోట్ ఏరియా. ఉమ్, రిమోట్ ఏరియాకి అన్నీ తీసుకురావడం, ఇంతమందిని రావడం. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఉమ్, అకామిడేషను. అక్కడ ఉన్నంత వరకు ఉన్న రూమ్స్ అవన్నీ చాలా తయారు చేశారు. ఉమ్, వాటిలో ఉన్నంత వరకు ఇస్తారు. తర్వాత బయట ఉన్న హోటల్స్ అన్నీ బుక్ చేసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఏముంటే అన్ని మొత్తం బుక్ చేసేస్తారు. ఉమ్, అతిథులకి కార్లు ఉన్న వాళ్ళందరికీ బయట కేటాయిస్తారు. ఓకే. ఎవరన్నా అక్కడ కొంతమంది డొనేషన్ ఇచ్చి హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, వాళ్ళ హౌసెస్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. ఇట్లా మొత్తం మీద బ్రహ్మాండం జరుగుతుంది. ఉమ్, నాకు తెలిసి 10,000 మంది పైన వస్తారు. అంత చిన్న ప్లేస్ లో మరి 10,000 మందికి ఎలా ఇచ్చేస్తారు. వాళ్ళు సరిపోతుంది ఇస్తారు సార్? అంతే, ఉమ్, ఎట్టిస్తారో తెలీదు. ఉమ్, మళ్ళీ ఫ్రీ అకామిడేషన్, అదే టెంట్లు వేసి, పెద్ద టెంట్ వేసి అందులో ఒక 2,000 మంది వెళ్ళిపోతారు. ఓకే. అంత భారీ చేస్తారు. ఉమ్, ఉమ్, ఓ డైలీ 5,000 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల విలేజెస్ వస్తారు. మెయిన్ ఉమ్, సాయంత్రం అయ్యేటప్పటికి విలేజెస్ మొత్తం దిగిపోతారు. ఉమ్, ఆ చుట్టుపక్కల విలేజెస్ పండగ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందరు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఉమ్, అది వాళ్ళందరికీ మంచి సందేశాలు. అసలు అది ఒక అద్భుతం. నేనైతే మిస్ అవును ఆ ఉమ్. ప్రోగ్రామ్. సో మరి ఎవ్రీ ఇయర్ మీరు అటెండ్ అవుతూ ఉంటారు కదా సార్. మరి ఇంత అద్భుతంగా 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆ బ్రదర్స్ గురించి అయినా, ఆ ఫ్యామిలీ గురించి అయినా, ఆ జేతవనాన్ని స్టార్ట్ చేయమని చెప్పిన పత్రిజీ గారి గురించి మీ మాటలు. జేతవనం ఫస్ట్ పత్రి సారు స్టార్ట్ చేయమన్నారు. సుధాకర్కి గురువాక్కే దైవవాక్కు, ఓకే. అలాంటివన్నీ నేను చూడలేదు. ఉమ్, గురువు ఏం చెప్తే అది చేయాలంతే. ఇంకా ప్రభాకర్ అన్న కొంచెం ఆలోచిస్తాడు, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, చేయగలమా అనే ఒక క్వశ్చన్ అన్న వస్తుంది. కానీ ప్రభాకర్కి ఉమ్, సుధాకర్ అంటే పెద్దవాడు అనమాట. ఉమ్, నాకు ఎప్పుడు ఈ కన్ఫ్యూజ్ సుధాకర్ ప్రభాకర్ నేను గుర్తుపెట్టుకుంటుంటాను. ఉమ్, ఈ ప్రభాకర్కి ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఉమ్, కట్టే అంటే కట్టే, ఓకే. కొండను తెచ్చేయంటే తెచ్చే, అంతే. ఉమ్. తను అలాగా చాలా పెద్ద, అంటే వాళ్ళిద్దరు రాముడు లక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళ సార్. అసలు ఏమన్నా అనుకోండి, నీకు అసలు ప్రభాకర్ అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉంటుందంటే, తన అన్నంటే మహా గౌరవం అండి. ఉహు, లక్ష్మణుడు కూడా తన అన్న మీద అంత గౌరవం ఉందో అంత ఉంటుంది. ఉమ్. తను అలా తయారు చేసుకుంటూ వచ్చాడు. సడన్ గా తను బాడీ వికెట్ చేశాడు. మరి అప్పుడు ఎలా ఉండేది? సంబరాలు గాని అక్కడ ప్రోగ్రామ్స్ అయినా ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? తను బాడీ వికెట్ చేశాడు. బాడీ వికెట్ చేయగానే ఏం మారలా. ఉమ్, ఆ ఒక్క సంవత్సరం మాత్రం ప్రభాకర్ కొంచెం డల్ అయ్యాడు. ఓకే. ఆ సంవత్సరం ఇంక మౌన ధ్యానాలు పెట్టేశాడు, ఉమ్, సంబరాలు జరగలేదు. ఉమ్, నెక్స్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ అంతకన్నా ఎక్కువ జరిగింది. ఓకే. అది ఎలా జరిగింది అంటే, ఒక రకంగా అందరు ధ్యానులు, అందరు మ్మ్. మిత్రులు అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఓకే. నేను ఇందాక చెప్పాను, ధ్యానుల కుటుంబం అద్భుతమైన కుటుంబం, ఉమ్, ఆత్మ కుటుంబం ఇది. మేము ఉన్నారా నీకెందుకు, మేము తోడున్నాం నీకెందుకు, మళ్ళా ప్రోగ్రామ్ చేద్దాం, మళ్ళా చేద్దామని ప్రభాకర్ని, Motivate సుధాకర్ చేసి. లేని లోటుని తీశారు. ఉమ్, వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం, తను మోరల్గా తను బాగా ఎఫెక్ట్ అయ్యాడు. కానీ బాగా అప్పుడు నేను చూసాను, ఆ 1 year బాగా డల్ అయిపోయాడు. ఓకే. ఎందుకంటే ఊహించిన సంఘటన, అంటే అనారోగ్యం ఉండి చనిపోతాడని తెలిసి చనిపోవటం వేరు. ఉమ్, టూర్కి వెళ్ళి సడన్గా చనిపోయాడు హార్ట్ అటాక్తో. అవును. తను ఉమ్, బాడీ వికెట్ చేశాడు. చేయగానే ఇంకా వాళ్ళ కుటుంబం తేరుకోవడానికి 1 year పట్టింది. ఆ 1 yearలో నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే అండి, ఇదే మైండ్ నేర్చుకోవాల్సిన అంశం. ఉమ్, ఇంకెవరన్నా అయితే గురువుని తిట్టేస్తారు ఫస్ట్. ఎందుకు కాపాడలేదు గురువు, ఉమ్, మేము ఎంత చేశాము, మా ఆస్తులు తెచ్చి దీని మీద పెట్టాము, ఇంత పెద్దది కట్టాము, ఎందుకు భగవంతుడు మాస్టర్స్ హాస్టల్ తెల్లర్లేసి హాస్టల్ మాస్టర్లు అంటాం, హాస్టల్ హీలింగ్స్ అంటాము, వాళ్ళు కాపాడంటే వీళ్ళు కాపాడంటే మమ్మల్ని ఎందుకు కాపాడలేదు. మా కుటుంబంలో పెద్ద అతను ఉమ్, సుధాకర్ లేకపోతే అసలు ఆ కుటుంబం జీరో. ఉమ్, కుటుంబానికి మెయిన్ హెడ్, ఉమ్, ఆ వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అతను లేకపోతే జీరో. అది తెలిసి కూడా మాస్టర్లు ఎందుకు ఆయన ప్రొటెక్ట్ చేయలేదు. ఇలాంటివి వస్తాయి ఎవరికైనా, వస్తాయి సార్. అవును. కానీ ఒక్కటి రాలేదండి వాళ్ళకి, ఉమ్, ఒక్క మాట రాలా. తను చనిపోయిన లోటు యొక్క బాధను అనుభవించారే కానీ గురువుగాని కానీ, మూమెంట్ని కానీ, పిఎస్ఎస్ఎంను కానీ, హాస్టల్ మాస్టర్స్ని కానీ, దేవాత్మలు కానీ ఎవరిని వాళ్ళు పల్లెత్తి మాట అనలా. వాళ్ళ ఎంటైర్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలతో సహా. ఓకే. అది నేర్చుకోవాల్సిన అంశం. కాస్త ధ్యానం చేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ఇంత ధ్యానం చేస్తున్నా మాకెందుకు వచ్చింది అంటారు. ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది కదా, ఉమ్, కర్మ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అవును. ఆత్మ ప్రణాళికలు ఒకటి ఉంటాయి కదా. అది అర్థమైంది కాబట్టి ప్రభాకర్కి దాని మీద క్వశ్చన్ లేదు. ఒక్కటి కూడా లేదండి. నేను చూశాను, అతను నాకు బాగా వ్యక్తిగతంగా చాలా మంచి మిత్రుడు. ఎందుకు లేదు అంటే తను పక్క నాలెడ్జ్తో ఉన్నాడు. ఉమ్, నాలెడ్జ్ లేనివాడు అంటాడు అలాగా.
వీటికి నాలెడ్జ్ ఉంది. ఇది ఆత్మ యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం ముందెళ్ళాడు. దానికన్నా ముందు నందాసారి వెళ్ళాడు, ఈయన తర్వాత గురువుగారు వెళ్ళాడు. వీళ్ళందరితో ఒక పెద్ద ప్రణాళిక ఉంది అని ఆయనకు ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా మళ్ళా ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే కంప్లైంట్ లేదో, ఎప్పుడైతే ఎన్లైటెన్గా ఉన్నాడో నేచర్ సహకరిస్తుంది. ఎంత సహకరించిందండి. ఇప్పుడు మళ్ళా సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పోలిస్తే ఇంకా ఎక్కువ జరిగింది. ఎక్కువ మంది అటెండ్ అయ్యారు, ఇంకా ఎక్కువ బాగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. అక్కడ ఆయన సమాధి ఒకటి, ఆయన సుధాకర్ యొక్క సమాధిని ప్రభాకర్ అక్కడే సో పెట్టి, జేతవనంలోనే సుధాకర్ సార్ సమాధి కూడా ఉందా సార్? ఓకే. జేతవనంలో ఏం చేశారంటే మామూలుగా అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని పార్థివ దేహాన్ని తీసుకొచ్చి అక్కడే సమాధి చేసి దాని మీదే ఒక పెద్ద పిరమిడ్ కడుతున్నారు. మెమోరియల్ కడుతున్నారు, మెమోరియల్ పిరమిడ్ కడుతున్నారు. చాలా భారీ కడుతున్నాడు. అది అసలు ఊహించలేం, అంత పెద్దది, అంత ప్రాజెక్టు. పిల్లర్స్ ఎంత పెద్ద పిల్లర్స్ వేసి దాదాపుగా 500 సంవత్సరాలైన చెక్కు చెదరకుండా కడుతున్నారు. వండర్ఫుల్ గా సార్. అసలు 500 సంవత్సరాలకి కూడా అది బ్రేక్ అవ్వకుండా, చెక్కు చెదరకుండా సమాధిని కడుతున్నారు. అది సుధాకర్ చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభాకర్ ఎలా ఉన్నాడు చూడండి. ఇప్పుడు అన్న చనిపోయాడు, ఏం చేస్తామో చనిపోయాడు అయిపోయింది, ఆయన పాత్ర అయిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు తనకు ఒక అద్భుతమైన కానుక ఇచ్చాడు. సమాధి మందిరం చిన్న విషయం కాదు, ఎవరికి ఉంటుంది అది? పరమ గురువులకే ఉంటుంది. అది అందరికి రాదు, అది అదృష్టం. ఇతను కల్పించాడు అదృష్టాన్ని. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ సంఘటన కూడా నేను మీకు చెప్తాను. సుధాకర్ చనిపోయిన తర్వాత అతను ఒక సంకల్ప యోగిగా మారాడు, ఒక కాస్మో ఎనర్జీగా మారాడు. అర్థమవుతుందా? అంటే దేవాత్మ అయ్యాడు, సింపుల్గా చెప్పాలంటే. దీనికి ఆధారం కూడా నేను చెప్తా. ఇది 10వ కదా, 8వ దానిలో అనుకుంటా, 8వ 9వ కరెక్ట్ గుర్తులేదు నాకు. మన రాజశేఖర్, పిఎంసి రాజశేఖరే ఉన్నారు, ఆయన వైఫ్ ఇద్దరు. ఆయన వైఫ్ హైదరాబాద్ నుంచి వస్తుంది బస్సులో జాతవనానికి. వస్తుంటే మధ్యరాత్రిలో ఏం జరిగింది, మధ్యరాత్రిలో సడన్ గా అమ్మాయికి ఎవరో వచ్చి లేపారు అమ్మాయిని. బస్సులో నిద్రపోతున్న అమ్మాయిని, స్లీపర్ బస్సులో నిద్రపోతున్న అమ్మాయిని లేపారు. లేపగానే అమ్మాయి మెలకు వచ్చింది. అంటే అమ్మాయి అనుభవం చెప్పింది అనమాట. మెలకు వస్తే ఎవరో ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇంత లావు తల ఉంది, భారీ మనిషి కనపడ్డాడు. ఆ తర్వాత లేపాడు, ఆమె మెలకు వచ్చింది. ఆమె మెలకు వచ్చిన కొంతసేపు యాక్సిడెంట్ జరిగింది బస్కి. ఆమె ట్రావెల్ చేస్తున్న బస్కి యాక్సిడెంట్ జరిగి ఫైర్ అయింది. బస్సు ఫైర్ అయింది, కాలిపోయింది. చాలా మంది, 2-3 చనిపోయారు అప్పుడు యాక్సిడెంట్ లో. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఇంకా అది జరిగింది అనమాట. సరే, మొత్తం మీద ఫోన్ వచ్చింది, ఈ అమ్మాయికి చిన్నదేదో దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళి కట్టుకట్టించుకొని వాళ్ళ హస్బెండ్ మన రాజా తీసుకొని జాతవనానికి వచ్చారు. మొత్తం మీద వచ్చింది, ఇంటికి వెళ్ళిపోకుండా. ఇంత పెద్ద యాక్సిడెంట్ వచ్చింది. వచ్చి రాగానే పెద్ద కట్అవుట్ ఉంది, ఎవరిది? సుధాకర్ది. నన్ను ఇతనే లేపాడని చెప్పింది. సో అప్పటివరకు అమ్మాయి అతన్ని చూడలేదు, సుధాకర్ని చూడలా. నన్ను ఇతనే నాకు అని చెప్పేసి తన అనుభవం ఆ రోజు చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు అర్థమైంది అనమాట, అతను యొక్క చైతన్యము, ఒక కాన్షియస్నెస్ అక్కడ మారి ఆ ప్రదేశాన్ని కాపాడుతూ, అక్కడికి వచ్చిన వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరుస్తూ ఒక శక్తిగా మారింది అనే దానికి ఇది ఒక ఆధారం. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. ఇది నా ముందే జరిగింది కాబట్టి దాన్ని నేను బిలీవ్ చేశాను. తర్వాత అక్కడ ధ్యానం చేసుకుని సంకల్పం పెట్టుకున్న వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనుభవం ఉన్నవాళ్ళు. సో అందుకని ఆయన సంకల్ప యోగిగా మారాడు సుధాకర్. దానికి ప్రభాకర్ ఎనలేని సేవ చేశాడు. అందుకని మరి జాతవనం వస్తే 3 పాయింట్లు. మొదటి పాయింట్ పత్రిగారి యొక్క గురుస్థాన్, అది చూడాలి, అక్కడ అనుభవం పొందాలి. రెండోదేమో సుధాకర్ యొక్క మహాసమాధి, అక్కడ ధ్యానం చెయ్యండి. ఓకే. మూడోదేమో వచ్చి సంబరాలు, అది మెయిన్ మనకి, అది ఇంపార్టెంట్. ఒక కుటుంబం అంతా అక్కడ గడిపి మీ ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది అది. సో ఎంతమంది అయినా రావచ్చు, భోజనాలు పెడతారు, చక్కగా ఉంటుంది. అదొక సంబరాలు. మనం ఎప్పుడు చూడలేని అని అక్కడ చూడొచ్చు. కొలుపులు చూస్తాం, తర్వాత పెద్ద క్యాంప్ వేస్తారు. అక్కడ విలేజెస్ నుంచి కొంతమందిని తీసుకొస్తారు. వాళ్ళు ఇంత కంకణాలు కట్టుకుంటారు, కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు, వాళ్ళు డాన్సులు వేస్తారు. తర్వాత తప్పెటి గుళ్ళు ఉంటాయి. తర్వాత ఇంకా సంబరాల్లో సంక్రాంతి టైంలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉంటాయి. గొబ్బెమ్మలో ఉంటాయి, హరిదాసులు ఉంటారు.
తర్వాత ముగ్గులు పోటీలు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా ఈ చవన చదువు ముగ్గులు ఉంటాయి. సో ఇంకా మన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అల్లుడుగా ఎలా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. అది అక్కడ చాలా బాగుంది సార్. నిజంగా అంటే మనకి ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం యాగం అయిపోయిన తర్వాత ఇక్కడంతా జ్ఞానాన్ని తీసుకొని చక్కగా అక్కడ రిలాక్స్ అయ్యి ఆ సంబరాల్లో ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ ప్రతి మాస్టర్ వెళ్ళాలి. ధ్యానులు వెళ్తారు లేదో నాకు తెలీదు, అది వెళ్తే మంచిది. ఇంకా మాస్టర్లు మాత్రం అటెండ్ అవ్వాలి. అది మాస్టర్లు రిలాక్స్ అయ్యే గొప్ప ప్లేస్ అది. అందుకని ఆ పండగ, అందుకని అందరూ ధ్యానం చెప్పేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు అందరికీ వెల్కమ్ నా తరపున. అందరూ రండి ధ్యాన మిత్రులారా. సంక్రాంతి సంబరాలు జేతవనంలో జరుగుతాయి. దానికి అడ్రస్, ఫోన్ నెంబర్లు కింద నా స్క్రీన్ మీద ఎలాగ వస్తుంటే మీరు కాంటాక్ట్ చేసి అడ్రస్కి ఈజీగా తీసుకోవచ్చు. తిరుపతి నుంచి 1 hour జర్నీ అంతే, అది పీలేరు దగ్గర. సో మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు. సో మీ అందరికీ ఇదే స్వాగతం. థ్యాంక్ యూ. సో మరి 9 years కంప్లీట్ చేసుకొని 10th yearలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ బ్రదర్స్ ఇద్దరికి మీ నుండి ఒకసారి శుభాకాంక్షలు. నిజంగా బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి. మహాభారత సంగ్రామం నుంచి బ్రదర్స్ కొట్టుకుంటూనే ఉన్నారు ప్రతి ఇంట్లో. కానీ ఈ బ్రదర్స్ ఎంత బాగున్నారంటే వాళ్ళ దానికి కారణం వాళ్ళిద్దరు భార్యలు. ఇంట్లో స్త్రీ కనుక ప్రేమమూర్తి అయ్యి సఖ్యతలుగా ఉంటే వాళ్ళిద్దరు మిగతా అంత సఖ్యతగా ఉంటుంది. సో అందుకని వాళ్ళిద్దరూ ప్లస్ వాళ్ళ కుటుంబం అంతా కలిపి అక్కడ చేస్తున్నారు. కాబట్టి నా తరపున ఆ బ్రదర్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఆ కుటుంబం ఇంకా ఇలాగే ఉండాలని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా తయారైపోయారు, వాళ్ళు కూడా ఇందులో సేవ చేస్తూ ఉంటారు. జాతవనం ఇంకా అభివృద్ధి చెందాలని, చుట్టుపక్కల విలేజ్లు కొన్ని వందల లక్షల మంది వచ్చి ధ్యానం చేయాలని అక్కడ నేను కోరుకుంటున్నాను. అక్కడ ఎప్పుడు అన్నదానం ఉంటుంది, ఎనీ టైం. మీరు ఎప్పుడు వెళ్ళండి, రాత్రి 12ంటికి వెళ్ళండి, భోజనం ఉంటుంది అక్కడ. అది అక్కడ ఉంటుంది, టైమింగ్స్ ఏమి ఉండవు, భోజనం టైమింగ్స్ ఏమి ఉండవు అక్కడ. రాత్రి 12 గంటలకు వెళ్ళి అక్కడ అన్నం ఉంటుంది, పెట్టుకొని తినొచ్చు. అట్లా అంత ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ప్లేస్కి మీ అందరు రావాలని కోరుకుంటున్నాను. సుధాకర్కి, ప్రభాకర్కి అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి సంబరాల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి, ముఖ్యంగా ప్రతి ఒక్క మాస్టర్ అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సంక్రాంతి సంబరాలు ఎంత అద్భుతంగా జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ అక్కడ జాయిన్ అయ్యి ఎంతో నాలెడ్జ్ని తీసుకోవచ్చు, ఆ సంబరాలను ఎంజాయ్ చేయొచ్చు అని ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.